హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మోకాలు నొప్పులు తగ్గించుకోవటానికి ఒక ఎఫెక్టివ్ గింజల గురించి తెలుసుకుందాం. అవే మహాబీర గింజలు. మహాబీర గింజలు మోకాలు నొప్పులు తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. మోకాలు నొప్పులు అనేవి ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ వస్తున్నాయి. మోకాలు నొప్పులు అంటే రెండు కీళ్లు కలుసుకునే ప్రాంతంలో వచ్చే నొప్పి. రెండు కీళ్ల మధ్య గుజ్జు తగ్గినప్పుడు ఈ నొప్పులు వస్తాయి. ఈ నొప్పులు తగ్గాలి అంటే ఆపరేషన్ అవసరం లేదు. అయితే నొప్పులు తీవ్రంగా ఉండి నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు మాత్రం ఆపరేషన్ తప్పనిసరి. నొప్పులు కొంచెం ఉన్నప్పుడు ఇటువంటి ఇంటి చిట్కాలన్నీ ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. సమస్య చిన్నగా ఉన్నప్పుడు ఇటువంటి చిట్కాల వైపు మనం అడుగులు వేయాలి. మహాబీర గింజలు కీళ్ళనొప్పులను తగ్గిస్తాయి. కీళ్ళనొప్పులు ఉన్నప్పుడు విపరీతమైన బాధ ఉంటుంది. కీళ్ళ నొప్పులు అనేవి ఒకప్పుడు 60 ఏళ్ళు వచ్చేటప్పటికి వచ్చాయి. ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చేటప్పటికే వచ్చేస్తున్నాయి. ప్రస్తుతం మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, సరైన వ్యాయామం లేకపోవటం, ఎక్కువసేపు అలా కూర్చుని ఉండిపోవటం, అధిక బరువు వంటివి కారణాలుగా ఉన్నాయి. కీళ్ల మధ్య గుజ్జు అంటే కార్డిలైజ్ పెరిగితే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. వాటిని పెంచడానికి మహాబీర గింజలు సహాయపడతాయి. ఎలా తీసుకోవాలి అంటే మహాబీర గింజలు 1 స్పూన్ గింజలను నీటిలో నానబెట్టాలి. 1 గంట నానబెడితే సరిపోతుంది. గంట నానబెట్టుకుని తీసుకుంటే సరిపోతుంది. లేదా రాత్రి సమయంలో నానబెట్టుకుని మరుసటి రోజు ఉదయం పరగడుపున తీసుకోవచ్చు. గింజలు నాని ఉబ్బుతాయి. చూసారుగా, బాగా ఉబ్బాయి. సబ్జా గింజల మాదిరిగా ఉబ్బుతాయి. ఈ గింజలను నమిలి ఈ నీటిని తాగాలి. అలా తాగలేని వారు నీటిని వడగట్టుకొని తాగవచ్చు. లేదా ఈ గింజలను మిక్సీ చేసేసి తాగవచ్చు. ఎలా తీసుకున్నా మంచి ప్రయోజనం కనబడుతుంది. సాధ్యమైనంత వరకు గింజలతో సహా నీటిని తాగటానికే ప్రయత్నం చేయాలి. ఇవి ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయి. ప్రస్తుతం డిపార్ట్మెంట్ స్టోర్స్, సూపర్ మార్కెట్లో కూడా విరివిగానే లభ్యమవుతున్నాయి. అందరికీ అందుబాటు ధరలోనే ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఈ గింజల వాడకం చాలా ఎక్కువ అయింది. ఈ గింజలు తాగడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ మహాబీర గింజలు సబ్జా గింజల కంటే కాస్త పెద్దవిగా ఉంటాయి. మహాబీర గింజలలో విటమిన్ B1, B2, B3, జింక్, ఐరన్, ఫైబర్, విటమిన్ K, విటమిన్ A, ఐరన్, ఫైటోకెమికల్స్, పాలిఫెనల్, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. బీటా కెరోటిన్, లుటిన్, జియాక్సిన్సిన్, పొటాషియం, మాంగనీస్, రాగి, కాల్షియం, ఫోలేట్, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఈ గింజలు నానబెట్టాక చూశారు కదా, జిగురు లాంటి పదార్థం కనబడుతుంది. ఈ జిగురు లాంటి పదార్థమే కీళ్ల మధ్య గుజ్జును పెరిగేలా ప్రోత్సహిస్తుంది. మహాబీర గింజలు మోకాల్లో గుజ్జును పెంచడమే కాకుండా శరీరంలో వేడిని తగ్గించడానికి కూడా సహాయపడతాయి. అధిక బరువు సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు తాగితే శరీరంలో కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. మహాబీర గింజలు తులసి జాతికి చెందినవి. 3 నెలల పాటు రెగ్యులర్గా వాడితే ఖచ్చితంగా మోకాల్లో గుజ్జు పెరిగి మోకాలు నొప్పులు తగ్గుతాయి. అయితే మోకాలు నొప్పులు ప్రారంభ దశలో ఉన్నవారికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఈ మధ్యకాలంలో 30 నుండి 40 సంవత్సరాలు వచ్చేసరికి మోకాళ్ళ మధ్య టక్ టక్ అని సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ రాగానే కాస్త జాగ్రత్త పడి ఇటువంటి ఇంటి చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది. ఈ చిట్కాలను ఫాలో అయితే కీళ్ల మధ్య గుజ్జు తయారవుతుంది. కీళ్ల మధ్య గుజ్జు తయారైందంటే ఆటోమేటిక్గా నొప్పులు తగ్గుతాయి. టక్ టక్ మన శబ్దం కూడా ఆగిపోతుంది. ఎక్కువగా కాల్షియం ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఇక ప్రతిరోజు వాకింగ్ చేయాలి. ఈ మహాబీర గింజలను తీసుకోవటం వల్ల మోకాలు నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గడమే కాకుండా ఇంకా అదనంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి కూడా తెలుసుకుందాం. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడం, డయాబెటీస్ నియంత్రణ, అధిక బరువు సమస్యను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. మహాబీర గింజలలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన ఆకలి తొందరగా వేయదు. కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. దాంతో తీసుకునే ఆహారం క్వాంటిటీ తగ్గుతుంది. ఆటోమేటిక్గా బరువు తగ్గుతారు. అలాగే ఎండలు కూడా ప్రారంభం అయిపోయాయి. ఈ ఎండల్లో వేడిని తట్టుకోవడానికి కూడా సహాయపడుతుంది. శరీరంలో వేడిని బయటకు పంపడానికి సహాయపడుతుంది.
మహాబేరి గింజలు తీసుకోవడం వలన కడుపులో మంట, గ్యాస్ సమస్యలు ఏమీ ఉండవు. డయాబెటీస్ ఉన్నవారికి చాలా మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లవనైడ్స్ సమృద్ధిగా ఉండటం వలన ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. దాంతో డయాబెటీస్ మరియు ఆక్సీకరణ ఒత్తిడితో బాధపడుతున్న వారికి మంచి ఉపశమనం కలిగిస్తుంది. మహాబేర విత్తనాలు ప్రేగు కదలికలను సులభతరం చేయడం ద్వారా తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి మలబద్ధకం సమస్య లేకుండా చేస్తుంది. కడుపు నుండి విషాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. సోరియాసిస్, తామర మొదలైన చర్మ సమస్యల చికిత్స చేయడానికి కూడా సహాయపడుతుంది. మహాబేర గింజలలో విటమిన్ కే, ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు రాలకుండా ఒత్తుగా ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన జుట్టు ఎయిర్ ఫోలికల్స్ పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇక మహాబేర గింజల్లో ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ వీటిని గర్భిణీ స్త్రీలు తీసుకోకూడదు. అలాగే థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు కూడా తీసుకోకూడదు. ఎందుకంటే హార్మోన్ల స్థాయిలో హెచ్చుతగ్గులకు కారణం కావచ్చు. కాబట్టి ఈ మహాబేర గింజలను తీసుకునే ముందు ఒక్కసారి ఆయుర్వేద వైద్య నిపుణుని అడిగి తీసుకుంటే మంచిది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చూసారుగా ఫ్రెండ్స్, మహాబేర గింజల్లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో. మీరు కూడా వీటిని తాగి మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పుల నుంచి విముక్తి పొందండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నచ్చితే లైక్ కొట్టండి.